కేసీఆర్ ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు? నేను వెళ్ళి ప్రమాణ స్వీకారం కూడా చేశారు, కూర్చొని మాట్లాడవచ్చు మీడియాతో, కానీ అస్సలు ఎప్పుడు ఆయన మీడియా ముందు వస్తూ ఉంటాడు కదా, మీడియాకి చాలా దూరంగా ఉంటుంది. మీడియా ముందు ఆయన మాత్రం ఎన్నిసార్లు వచ్చాడండి? చాలా తక్కువ సార్లు వచ్చాడు. ఆ తక్కువ సార్లు కూడా రాత్రి 8 తర్వాత వస్తాడు, 11 వరకు అప్రతిహాతంగా ఆయనే మాట్లాడుకుంటాడు అనర్గళంగా. సెకండ్ షో సినిమా చూపిస్తారు. ఎవరన్నా విలేకరులు ఏదన్నా ప్రశ్న అడిగితే ఏం ప్రశ్న అది, ఏదో ప్రశ్న, పిచ్చి ప్రశ్న అని వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలాగా మాట్లాడతాడు. ఆయనకి ఇష్టమైన పేరు ఒకటి ఉంటుంది, ఏమయ్యా రాహుల్ నువ్వైనా చెప్పు అని ఒక మాట మాట్లాడతాడు. ఈ విలేకరుల సమావేశం అంటే విలేకరులు అడుగుతారు, వీళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే వీళ్ళు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు పత్రికాముఖంగా వెల్లడిస్తారు. తీసుకున్న నిర్ణయాలు ఏ రోజు చెప్పేది ఉండదు. అంటే భయపడుతున్నారా? తన స్కామ్లన్నీ కాళేశ్వరం దగ్గర నుంచి ప్రతిదీ కూడా బయటపడుతున్నాయి కదా. నేను ఆయన మొదటి నుంచి ధోరణి గురించి మాట్లాడుతున్నా. ఆయన మొదటి నుంచి మాట్లాడింది లేదు. అవును. ఇప్పుడు ఈ దేశంలో ముగ్గురు ప్రెస్ మీట్లకు భయపడే వాళ్ళు 3 ఉన్నారు. మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే గనక జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, అలాగే రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ ఎన్ని ప్రెస్ మీట్లు ఫేస్ చేశారు. ఏదైనా విదేశాలకు వెళ్తుంటే వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెడతారు, వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, దానికి ముందు బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు పెడతారు. అలాగే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎవరైనా వేరే దేశాల నుంచి ఎవరైనా ఒక పెద్ద నాయకులు వస్తే వాళ్ళు వచ్చినప్పుడు సంయుక్తంగా ప్రెస్ మీట్లు పెడతారు. మరి మోడీ ఎందుకండి ప్రెస్ మీట్ పెట్టడు? మోడీయే కదా వీళ్ళకి గురువు, వీళ్ళకి ఏమంటారు, ఆదర్శం. అందుకే వీళ్ళు కూడా పెట్టరు ప్రెస్ మీట్లు. ఇప్పుడు ఏమని పెడతాడు ప్రెస్ మీట్? ప్రెస్లో వాళ్ళు అడగరా? ఒకప్పుడు ఆడుకున్నాడు కదా విలేకరులని, వాళ్ళందరూ ఇప్పుడు ఆడుకోరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గుట్టంతా బయటపడింది, ప్రతి చోట అవినీతి భయంకరంగా ఉంది. ఫార్మాసిటీ చూసుకోండి, కాళేశ్వరం, ఏది పట్టుకున్నా దారుణాతి. మరి అవన్నీ మాట్లాడతారు. అందుకే భయపడుతున్నారా? అందుకని భయపడుతున్నాడు. అంటే తెలీదు అంటే ఇన్ ద మీన్స్ ఏదైనా చట్ట ప్రకారమే చెయ్యాలి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి చేసినంత అడ్డగోలుగా అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి చేస్తాడని నేను అనుకోను. ఓకే, ఒక ఫార్మాలిటీగా పద్ధతి ప్రకారం జరగచ్చు. అంటే అన్నిటికన్నా మించి కాళేశ్వరం చాలా పెద్ద ఇష్యూ కదండి. కాళేశ్వరంలో కాగ్ కూడా నివేదిక ఇచ్చింది కదా. ఇప్పుడు దీని మీద పెట్టిన ఖర్చుకి దాని మీద నుంచి వచ్చే లాభానికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, దగ్గరగా కూడా లేదు. విద్యుత్ కుంభకోణం, విద్యుత్ కొనుగోళ్లలో కూడా 23 రూపాయలు కూడా కొన్నారంట ఒక యూనిట్. 23 రూపాయలకు కూడా కొని, దానిలో ప్రభుత్వ లెక్కల్లో 23, అసలు వాళ్ళకి ఎంత ఇచ్చారో తెలియదు. అవును. అదాని పవర్ దగ్గర నుంచి కొని ఉంటారు, అన్ని పవర్లు కొని ఉంటారు వాళ్ళందరికీ. ఫార్మాసిటీ కూడా ఇన్సైడర్. ఇప్పుడు సోమేష్ కుమార్కి ల్యాండ్ ఉందండి అక్కడ. సోమేష్ కుమార్ దొరికాడు కదా, బాలకృష్ణ, శివ బాలకృష్ణ దొరికాడు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ దొరికిన తర్వాత అమయ్ కుమార్ ఉన్నాడు, రంగారెడ్డి కలెక్టర్, ఈ 3 దొరికిన తర్వాత కేటీఆర్ దొరకకుండా ఎలా ఉంటాడు? అవును, అసలు పెద్ద తిమింగ్లం అది. దొరుకుతుంది మరి, వేచి చూడాల్సిందే. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక ప్రణాళికబద్ధంగా చేస్తాడని అనుకుంటున్నాను, కానీ ఏదో అలా చేసి ఇలా చేసేసి లాగా కాకుండా ఒక దుందుడికి చర్యగా తీసుకుంటాడని అయితే నేను అనుకోను. పైగా అతను ఇంతకుముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాడు, మీరు గమనిస్తే. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతీకార రాజకీయాలు, ప్రగతి భవన్ కూలగొడతారా అని అడిగారు. అడిగితే నేనైనా పిచ్చోన్నా ప్రగతి భవన్ కూలగొట్టడానికి దానికి అవసరమైన పనులకు వాడతాను, ప్రజావేదిక జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చినట్లు నేను ఎందుకు కూలుస్తాను, అవసరానికి వాడతాను అన్నాడు. అట్లా ఒక ప్రణాళికబద్ధంగా ఉంటాడని ప్రస్తుతం వరకు నమ్ముతున్నాం.